భయపడ్డారు. ఓ రకంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం అన్నటువంటిది జగన్ దగ్గర వల్ల కావట్లేదని ఇప్పుడు ఈ కార్మిక ఉద్యోగ సంఘాల గొడవ. అవును. ఒకప్పుడు ఆ దూరంలో ఉండేవాడు బాబు. అవును. అంగన్వాడీల మీద అప్పుడు ఇయని గుర్రాలని ఇప్పుడు కూడా లాఠీలతో కొట్టారని ఇట్లాంటి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. బట్ అక్కడ ఆ టైపు హింసకైతే ఏం లేదు. మామూలుగా అరెస్ట్ చేసేటప్పుడు లాక్కెళ్ళడం, వీళ్ళు కింద పడి కొట్టుకోవడం ఇవన్నీ సహజంగా ఉండేటువంటి పరిణామాలే. ఇక్కడ బేసిక్గా ఏంటంటే భయపడిపోవడం అంటే భయపెడతారు. గవర్నమెంట్ గనక వెనకాడుతోందంటే వెనకాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 2019 చూసుకుంటే రోడ్డెక్కి ధర్నాలు చేసిన, నిరసనలు చేసిన ఉద్యోగులు కానీ, మొన్న మధ్యన సిపిఎస్ రద్దు విషయంలో రోడ్డెక్కిన, టీచర్లు రోడ్డెక్కిన, ఇప్పుడు అంగన్వాడీ కార్మికులు రోడ్డెక్కిన, రోజుల తరబడి వదిలేస్తున్నారు వాళ్ళని. ఇంతకు ముందు అయితే ఒక 4-5 రోజులు వెంటనే వెళ్ళడం, చర్చలకి మాట్లాడడం, ఇమీడియట్గా పరిష్కరించడం ఏదో జరిగేది. కానీ నెలల తరబడి వదిలేసి తర్వాత మళ్ళీ ఒక కొలిక్కి తెచ్చుకుంటున్నారు, ఒక దారికి తెచ్చుకుంటున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టాక్టిక్స్ అనుకోవాలా, లేదంటే